వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి టైమ్ అండ్ డిస్టెన్స్ పార్ట్ 10. మీలో ఎవరైతే పార్ట్ 10 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 నుంచి చూడండి, ఎందుకంటే కంటిన్యూటీ ఉంటుంది, ఈజీగా మీకు అర్థమవుతుంది. టైమ్ అండ్ డిస్టెన్స్లో వచ్చేసేటప్పటికి మీరు ప్రాబ్లం చదివి ఏమిచ్చారు, మనల్ని ఏమి కనుక్కోమన్నారు అనేది మీకు క్లియర్గా అర్థం అవ్వాలి. కాన్సెప్ట్ అనేది బాగా తెలిసి ఉండాలి, ఓకేనా? కాబట్టి నేను పార్ట్ 1లో మనకి మెయిన్ కాన్సెప్ట్ మొత్తం డిస్కస్ చేశాను. ఆ తర్వాత మనకి ఎప్పుడైతే ఫార్ములాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఆ ఫార్ములాస్ డిస్కస్ చేసే పార్ట్స్లోనే కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ కూడా చెప్పాను. కాబట్టి మీరు పార్ట్ 1 నుంచి చూస్తే మీకు ఈజీగా ఉంటుంది అండ్ కంటిన్యూటీ కూడా ఉంటుంది, ఓకేనండి? ఈరోజు మనం డిస్కస్ చేసే పార్ట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇఫ్ ఏ మ్యాన్ రెడ్యూసెస్ హిజ్ స్పీడ్ టు 2/3, అతని రెగ్యులర్ స్పీడ్ కన్నా 2/3 స్పీడ్ అతను రెడ్యూస్ చేయటం వల్ల హీ టేక్స్ 1 hour మోర్ ఇన్ వాకింగ్ ఏ సర్టైన్ డిస్టెన్స్. అతను రెగ్యులర్గా వెళ్ళే స్పీడ్ కన్నా 2/3 స్పీడ్ తగ్గించి వెళ్ళటం వల్ల అతనికి పట్టే టైం అనేది 1 hour ఎక్కువ టైం పడుతుందంట, ఓకేనా? ద టైమ్ ఇన్ అవర్స్ టు కవర్ ద డిస్టెన్స్ విత్ హిస్ నార్మల్ స్పీడ్ ఈజ్. అయితే నార్మల్ స్పీడ్తో వెళ్తే అతనికి ఎంత టైం పడుతుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. స్పీడ్ తగ్గించటం వల్ల అతనికి ఎంత టైం పట్టిందో మనకి పర్టికులర్గా ఏమి ఇవ్వలేదు. అతను 2/3 స్పీడ్ రెడ్యూస్ చేసి వెళ్ళటం వల్ల 1 hour ఎక్కువ పట్టింది అని మాత్రమే చెప్పారు, మనకి ఎంత పట్టిందో చెప్పలేదు. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా చేయొచ్చు అంటే, స్పీడ్కి అండ్ టైంకి రిలేషన్ మనకి తెలుసు కదా, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. దీని నుంచి స్పీడ్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. సో స్పీడ్ ఇంక్రీజ్ అయితే టైం డిక్రీజ్ అవుతుంది, స్పీడ్ అనేది డిక్రీజ్ అయితే టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది మనం ఫస్ట్ నుంచి డిస్కస్ చేసుకుంటున్న కాన్సెప్టే. సో మనకి అతని యూజువల్ స్పీడ్ కన్నా అతను రెడ్యూస్ చేసి వెళ్ళిన స్పీడ్ ఎంత? 2/3 స్పీడ్. 2/3 స్పీడ్ 1/2 స్పీడ్ అనేది 2/3 అంటే టైం అనేది ఏమవుతుందండి? 3/2 యూజువల్ టైం. యూజువల్ టైం వచ్చింది. సో అతను 2/3 యూజువల్ స్పీడ్లో వెళ్ళాడు అంటే పట్టిన టైం కూడా 3/2 ఆఫ్ యూజువల్ టైం అతనికి పట్టింది. సో 3/2 ఆఫ్ యూజువల్ టైం ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి? యూజువల్ టైం అంటే యూజువల్గా అతనికి ఎంత టైం పడుతుందో అంత టైము ప్లస్ ఆ టైం కన్నా 1 hour మోర్ ఎక్కువ టైం పట్టింది, ఓకేనా? మీరు ఇది రాసుకోగలగాలండి ప్రాబ్లం చదివి. సో మనకి ఏమి ఇచ్చారు? ఏ మ్యాన్ రెడ్యూసెస్ హిజ్ స్పీడ్ టు 2/3. అతను రెగ్యులర్గా వెళ్ళే స్పీడ్ నుంచి అతను 2/3 స్పీడ్తోనే వెళ్ళాడు. 2/3 స్పీడ్తో వెళ్ళటం వల్ల అతనికి ఎప్పుడు పట్టే టైం కన్నా 1 hour టైం ఎక్కువ పట్టింది. టైం ఎక్కువ పట్టింది ఎందుకంటే అతను స్పీడ్ రెడ్యూస్ చేశాడు కాబట్టి. సో అతని స్పీడ్ ఎంత? 2/3 స్పీడ్ యూజువల్ స్పీడ్ కన్నా. అయితే టైం ఏమవుతుంది? 3/2 యూజువల్ టైం. సో ఈ స్పీడ్కి వెళ్ళినప్పుడు అతని యూజువల్ టైం అనేది 3/2 యూజువల్ టైం అవుతుంది. సో 3/2 యూజువల్ టైం దేనికి ఈక్వల్ అవుతుంది? యూజువల్ టైం ప్లస్ 1 hour, అంతే కదా? తను ఇంత స్పీడ్తో వెళ్తున్నాడు అంటే ఆ స్పీడ్తో వెళ్ళటం వల్ల అతనికి 1 hour ఎక్కువ పట్టింది అంటే యూజువల్ టైం ప్లస్ 1 hour. సో టైంను రెండు యాడ్ చేసాం కాబట్టి ఈక్వల్ చేయాల్సింది కూడా టైంలోనే, కాబట్టి స్పీడ్కి 1/, రివర్స్ చేసుకుంటాం కాబట్టి 3/2 యూజువల్ టైం ఈక్వల్స్ టు యూజువల్ టైం ప్లస్ 1 hour, ఓకేనా? ఇది ఎలా రాసుకున్నామో మీకు అర్థమైంది కదా. సో దీని నుంచి మనము సింప్లిఫై చేయటమే. 3/2 యూజువల్ టైం మైనస్ యూజువల్ టైం ఈక్వల్స్ టు 1 hour.
సో ఈ రెండింటి నుంచి మనం యూజువల్ టైంని కామన్ తీయొచ్చు కదా. యూజువల్ టైమ్స్ యూటీ అనుకుందాము. 3/2 మైనస్ 1 ఈక్వల్స్ టు 1 అవర్. సో యూజువల్ టైం ఈక్వల్స్ టు ఎల్సిఎం 2 అవుతుంది. 3 మైనస్ 2 ఇంటూ 1 అవర్. 3 మైనస్ 2 అంటే 1/2. యూజువల్ టైం ఇంటూ 1/2 ఈక్వల్స్ టు 1 అవర్. దట్ ఇంప్లైస్ యూజువల్ టైం ఈక్వల్స్ టు 2 ఇంటూ 1 2 అవర్స్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. In a 100 meters race, Kamal defeats Bimal by 5 seconds. 100 meters రేస్లో కమల్ బిమల్ని 5 సెకండ్స్ టైంలో ఓడించాడు. అయితే ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ కమల్ ఈజ్ 18 కిలోమీటర్స్ పర్ అవర్. కమల్ యొక్క స్పీడ్ ఇచ్చారు మనకి. దెన్ స్పీడ్ ఆఫ్ బిమల్ యొక్క స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, ఇప్పుడు మనకి డిస్టెన్స్ తెలుసు. ఇద్దరు సేమ్ డిస్టెన్స్ కదా. రేస్ అంటే కమల్ అండ్ బిమల్ ఇద్దరు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 100 కిలోమీటర్సే. అండ్ కమల్ యొక్క స్పీడ్ తెలుసు మనకి 18 కిలోమీటర్స్ పర్ అవర్ అని. మనల్ని కనుక్కోమంది బిమల్ యొక్క స్పీడ్. బిమల్ యొక్క స్పీడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే డిస్టెన్స్ మాత్రమే తెలుసు కానీ మనకి టైం తెలీదు. టైం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు కమల్ యొక్క స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి టైం టేకెన్ డిస్టెన్స్ 100 మీటర్స్ ఇద్దరికి సేమ్. ఇప్పుడు మనం టైం టేకెన్ బై కమల్ ఫైండ్ అవుట్ చేద్దాం. టైంకి ఫార్ములా ఏంటండి? స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం కాబట్టి టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 100 మీటర్స్. కమల్ యొక్క స్పీడ్ ఎంత ఇచ్చారు? 18 కిలోమీటర్స్ పర్ అవర్. 18 కిలోమీటర్స్ పర్ అవర్లో ఉంది మనకి. మీటర్స్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేయాలి కదా. ఇంటూ 5/18. 18 క్యాన్సిల్. 5 2s and 0. సో 20 సెకండ్స్. ఎందుకంటే ఇది మీటర్స్లో ఉంది, దీన్ని కూడా మనం మీటర్స్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి మనకు వచ్చిన టైం అనేది సెకండ్స్లో వచ్చింది. కమల్ యొక్క టైం వచ్చింది అంటే ఆ రేస్ని బిమల్ ఎంత టైంలో కంప్లీట్ చేశాడో ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా మనం. ఎలా అంటే 100 మీటర్స్ యొక్క రేస్ని కమల్ బిమల్ని ఎన్ని సెకండ్స్ టైంతో ఓడించాడు? 5 సెకండ్స్. అంటే కమల్ 20 సెకండ్స్లో ఈ 100 మీటర్స్ రేస్ని కంప్లీట్ చేశాడు. సో అతను ఎండ్ పాయింట్కి వచ్చేటప్పటికి బిమల్ ఎంత టైంతో ఓడించాడు? 5 సెకండ్స్ టైం తేడాతో ఓడించాడు. అంటే ఇప్పుడు మనకి బిమల్ యొక్క టైం ఎంత అయి ఉంటుందండి? 100 మీటర్స్ రేస్ కంప్లీట్ చేయటానికి ఈ 20 సెకండ్స్ ప్లస్ 5 25 సెకండ్స్ పట్టింది. అంతే కదా. కమల్ బిమల్ని 5 సెకండ్స్ టైంతో ఓడించగలిగాడు అంటే కమల్కి పట్టిన టైం కన్నా బిమల్కి ఆ రేస్ కంప్లీట్ చేయడానికి పట్టిన టైం 5 సెకండ్స్ ఎక్కువ పట్టింది. కాబట్టి 20 + 5 = 25 సెకండ్స్. ఇప్పుడు బిమల్కి రేస్ కంప్లీట్ చేయడానికి పట్టిన టైం తెలుసు మనకి. డిస్టెన్స్ సేమ్ 100 మీటర్స్ కాబట్టి బిమల్ యొక్క స్పీడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో బిమల్ స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అంటే 100 మీటర్స్, టైం అంటే 25 సెకండ్స్. 25 4s are 100. 4 మీటర్స్ పర్ సెకండ్స్. ఇన్ కేస్ మనకి ఆప్షన్స్లో కిలోమీటర్స్ పర్ అవర్స్ ఉంటే మీటర్స్ పర్ సెకండ్స్ని కిలోమీటర్స్ పర్ అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 18/5. 18 4s are 72/5. 5 1s are 5 and 5 4s are 20. 5 4s are 20. 14.4 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకేనా. ప్రాబ్లం అర్థమైంది కదండి. ఈజీగానే ఇచ్చారు. మనం ఇక్కడ యూజ్ చేసుకుంటుంది ఒకటే ఒక ఫార్ములా, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అనే ఫార్ములా. కాకపోతే ఇచ్చిన మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి డిస్టెన్స్ ఇచ్చారు, కమల్ స్పీడ్ ఇచ్చారు, కానీ ఫైండ్ అవుట్ చేయమంటుంది బిమల్ స్పీడ్. కానీ వాళ్ళు ఇద్దరికి టైంలో ఉన్న రిలేషన్ ఇచ్చారు కదా, ఎన్ని సెకండ్స్లో. ఆ రిలేషన్ బట్టి మనం బిమల్ యొక్క టైం ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ అనేది ఈజీ. ఓకేనా. మీరు ప్రాక్టీస్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయటం వల్ల ఏ లెవెల్ క్వశ్చన్ అయినా మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం.
ఏ జీప్ ఈజ్ చేజింగ్ ఏ కార్ విచ్ ఈజ్ 5 కిలోమీటర్స్ ఎహెడ్. జీప్ కార్ని చేజ్ చేస్తుంది, అది ఎంత డిస్టెన్స్లో ఉంది దానికన్నా ముందు 5 కిలోమీటర్స్. దే రెస్పెక్టివ్ స్పీడ్స్ ఆర్ 90 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ 75 కిలోమీటర్స్ పర్ అవర్. సో జీప్ స్పీడ్ ఇచ్చారు, కార్ స్పీడ్ ఇచ్చారు. ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ విల్ జీప్ క్యాచ్ ద కార్. ఎన్ని మినిట్స్ తర్వాత ఈ జీప్ అనేది కార్ని క్యాచ్ చేస్తుంది. ఓకేనా. సో ఒక జీప్ అనేది కార్ని చేజ్ చేస్తుంది. జీప్కి కార్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే కార్ అనేది జీప్ కన్నా ఎంత ముందు ఉంది, 5 కిలోమీటర్స్ ముందు ఉంది. జీప్ యొక్క స్పీడ్ ఎంత ఇచ్చారు, 90 కిలోమీటర్స్ పర్ అవర్ ఇచ్చారు. కార్ యొక్క స్పీడ్ 75 కిలోమీటర్స్ పర్ అవర్ ఇచ్చారు. సో డిస్టెన్స్ ఇచ్చారు, మనకి స్పీడ్స్ 2 స్పీడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్, ఎన్ని మినిట్స్ తర్వాత జీప్ కార్ని క్యాచ్ చేస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ ప్రాబ్లం మీకు సొల్యూషన్ డిస్కస్ చేసే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను మీకు, అదే రిలేటివ్ స్పీడ్. ఈ రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ మనం ఆల్రెడీ ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్లో అయితే డిస్కస్ చేసాం. మీలో ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ టాపిక్ కూడా కంప్లీట్గా చూడండి. సో ఆ సేమ్ టాపిక్ మనకి ఇక్కడ టైం అండ్ డిస్టెన్స్లో కూడా యూజ్ అవుతుంది. ఓకేనా. రిలేటివ్ స్పీడ్ అంటే ఏంటి అంటే, మనకి ఒక ప్రాబ్లంలో 2 స్పీడ్స్ ఇచ్చారు, అంటే మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఇచ్చారు. ఇప్పుడు మనకి కారు జీప్ ఇచ్చినట్లే, కారు జీప్ అవనివ్వండి, మ్యాన్ అవనివ్వండి, ఏదైనా సరే ఇద్దరు మూవ్ అవుతున్నారు, వాళ్ళ డైరెక్షన్ ఉంది మన దగ్గర అంటే స్పీడ్స్ సేమ్ డైరెక్షన్ అనుకోండి, సేమ్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాన్, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నది జీప్ అండ్ కార్. సో జీప్ ఇటువైపు వస్తుంది, కార్ ఇటువైపు వస్తుంది అనుకోండి, అవి 2 ఆపోజిట్ డైరెక్షన్. అలా కాకుండా జీపు ఒకే డైరెక్షన్లో వెళ్తుంది, కార్ కూడా ఒకే డైరెక్షన్లో వెళ్తుంది. ఇద్దరు ఒకే డైరెక్షన్, సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు, డిఫరెంట్ స్పీడ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తుంది, ఇది బి కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తుంది. రెండింటి యొక్క స్పీడ్స్ ఇచ్చారు, సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి అంటే అప్పుడు దాని యొక్క రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది అంటే, సేమ్ డైరెక్షన్ అంటే డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ అన్నమాట. అంటే ఏ మైనస్ బి కిలోమీటర్స్ పర్ అవర్. సో రెండింటి స్పీడ్స్ని సబ్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. అదే ఆపోజిట్ డైరెక్షన్ అనుకోండి, ఆపోజిట్ డైరెక్షన్ అయితే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందంటే జస్ట్ సమ్ ఆఫ్ ద స్పీడ్స్. సో 2 ఆపోజిట్ డైరెక్షన్ అయితే వాటి స్పీడ్స్ యాడ్ చేస్తాం, ఏ ప్లస్ బి కిలోమీటర్స్ పర్ అవర్. ఓకేనా. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక జీప్, ఇప్పుడు ఒక మ్యాన్ 10 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తున్నాడు, ఇంకొక మ్యాన్ 15 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తున్నారు. ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్ అన్నారనుకోండి. సేమ్ డైరెక్షన్ అంటే అప్పుడు మనం కన్సిడర్ చేయాల్సిన రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, సేమ్ డైరెక్షన్ అంటే డిఫరెన్స్ కాబట్టి 15 - 10 5 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ అక్కడ మనం కన్సిడర్ చేయాలి. అదే ఆపోజిట్ డైరెక్షన్ అన్నారనుకోండి, సమ్ ఆఫ్ ది స్పీడ్స్ కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది అంటే 10 + 15 దట్ ఈక్వల్స్ టు 25 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది. ఓకేనా. మూవింగ్ ఆబ్జెక్ట్స్ అవి ఒక కారు ఒక జీప్ అవనివ్వండి, 2 కార్లు అవనివ్వండి, 2 వ్యక్తులు అవనివ్వండి, మనకి ఏవైనా ఇచ్చినప్పుడు ఆ రెండింటికి 2 డిఫరెంట్ స్పీడ్స్ కలిగి ఉండి వాటి డైరెక్షన్ మనకి తెలిస్తే 2 సేమ్ డైరెక్షన్ అయితే వాటి స్పీడ్స్ని సబ్స్ట్రాక్ట్ చేస్తాము, 2 ఆపోజిట్ డైరెక్షన్ అయితే వాటి స్పీడ్స్ని యాడ్ చేసుకుంటాము. ఎందుకంటే స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అనే ఫార్ములా మనం యూజ్ చేస్తున్నప్పుడు డిస్టెన్స్ అనేది ఒకటే ఉంటుంది, టైం రిలేషన్ ఇస్తారు. ఇక్కడ స్పీడ్స్ మనము 2 స్పీడ్స్ ఇచ్చినప్పుడు ఏ
వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అక్కడ అంటే దాని డైరెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సేమ్ డైరెక్షన్ అయితే ఆ స్పీడ్స్ యొక్క డిఫరెన్స్ రాసుకుంటాము, ఆపోజిట్ డైరెక్షన్ అయితే స్పీడ్స్ యొక్క సమ్ రాసుకుంటాము. ఓకేనా? ఈ చిన్న కాన్సెప్ట్ తెలిస్తే మీకు ఇప్పుడు చెప్పబోయే ప్రాబ్లమ్స్ అన్నీ డెడ్ ఈజీగా అనిపిస్తాయి. మీకు ఇది తెలియకపోతే మాత్రం ఇక్కడ ఇలా ఎందుకు వేసుకుంటున్నారు అని మీకు డౌట్ వస్తుంది. ఓకేనా? రిలేటివ్ స్పీడ్ క్లియర్ అయింది కదా. ఆల్రెడీ టైం ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ చూసిన వాళ్ళకైతే క్లియర్గా ఉండుంటుంది, ఎందుకంటే అక్కడ కూడా మనం రిలేటివ్ స్పీడ్ డిస్కస్ చేసాము. అక్కడ ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ అయితే కంప్లీట్గా ఆల్మోస్ట్ 2 ట్రైన్స్ అని లేదా ట్రైన్స్ అండ్ ఓకే 2 ట్రైన్స్ మూవ్ అవుతున్నాయి అని ఇచ్చిన ప్రతి ప్రాబ్లంలో మనం రిలేటివ్ స్పీడే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్లో మనం రిలేటివ్ స్పీడ్ కన్సిడర్ చేస్తాం. సో ఈ ప్రాబ్లం ఇప్పుడు మీకు ఆన్సర్ ఈజీగా ఉంటుంది. ఏ జీప్ ఈజ్ చేజింగ్ ఏ కార్. జీప్ కార్ని చేజ్ చేస్తుంది అంటే కార్ వెళ్ళే డైరెక్షన్లోనే జీప్ వెళ్తుంది, అంటే సేమ్ డైరెక్షన్. ఓకేనా? వాటి దేర్ రెస్పెక్టివ్ స్పీడ్స్ ఆర్ 90 km/h అండ్ 75 km/h. ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ విల్ జీప్ క్యాచ్ ద కార్. ఎన్ని మినిట్స్ తర్వాత జీప్ కార్ని క్యాచ్ చేస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. రెండింటి మధ్య ఉన్న ఈ డిఫరెన్సే మనకి డిస్టెన్స్ అవుతుంది కదా. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు 5 km. స్పీడ్, 2 స్పీడ్స్ ఇచ్చారు సేమ్ డైరెక్షన్ కాబట్టి ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది రిలేటివ్ స్పీడ్. సేమ్ డైరెక్షన్ కాబట్టి స్పీడ్స్ని సబ్స్ట్రాక్ట్ చేస్తాము. సో 90 - 75 దట్ ఈక్వల్స్ టు 15 km/h. డిస్టెన్స్ తెలిసింది, స్పీడ్ తెలిసింది, మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి 15/5. సో డిస్టెన్స్ కిలోమీటర్స్లో ఉంది, స్పీడ్ km/h ఉంది. మనకు వచ్చే టైం ఏమవుతుంది? 5 3s are 15 కాబట్టి 3 hours. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ అన్నారు కాబట్టి సారీ అండి, డిస్టెన్స్ 5 km, 15 కాదు, డిస్టెన్స్ 5 km అండ్ స్పీడ్ 15 km/h. 5 3s are అంటే 1/3 hours టైంలో జీప్ అనేది కార్ని క్యాచ్ చేయగలిగింది. కానీ మనల్ని క్వశ్చన్లో ఫైండ్ అవుట్ చేయమంది ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్లో అడిగారు కాబట్టి ఆన్సర్ అవర్స్ని మినిట్స్లో కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ 60. 1/3 ఇంటూ 60, 3 2s are and 0 దట్ ఈక్వల్స్ టు 20 minutes. ఆఫ్టర్ 20 minutes తర్వాత జీప్ అనేది కార్ని క్యాచ్ చేయగలిగిద్ది. ఓకేనా? ఇక్కడ మీకు రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ తెలిస్తే ఆన్సర్ చేయటం అనేది చాలా ఈజీ. ఈ రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ మీద డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అవన్నీ మీకు ఈరోజు కాన్సెప్ట్ చెప్పాను, జస్ట్ దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ మోడల్ డిస్కస్ చేసాము. రేపటి పార్ట్లో అంటే పార్ట్ 11లో ఈ రిలేటివ్ స్పీడ్స్ మీద అడిగే డిఫరెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ అన్నీ డిస్కస్ చేస్తాను. అప్పుడు మీకు ఇంకా కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది, వాటి మీద వచ్చే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేసుకుంటాం కాబట్టి మీరు ఇంకా ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? టైం అండ్ డిస్టెన్స్లో కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. గుడ్డిగా మీరు ఒక ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం అనుకోవద్దు. ప్రాబ్లమ్ని చదివి అర్థం చేసుకొని ఏం అడిగారు మనల్ని, మనకి ఏమి ఇచ్చారు అని తెలుసుకొని మీరు చేయగలిగితే బాగుంటుంది. అది ఎప్పుడంటే మనకి స్పీడ్ టైం అండ్ డిస్టెన్స్ మధ్య రిలేషన్, వాటి రిలేటివ్ స్పీడ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అవి కూడా కాన్సెప్ట్స్ అంటే ఏదో పెద్ద డెప్త్గా ఉంటాయి అనేవి కాదు, ఈజీగానే ఉంటుంది. అదే అర్థం చేసుకొని సాల్వ్ చేయగలిగితే మీకు టైం అండ్ డిస్టెన్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ పార్ట్లో మనం ఇలాంటి మోడల్స్ డిఫరెంట్గా ఇచ్చినప్పుడు ఎలా చేయాలో డిఫరెంట్ మోడల్స్ డిస్కస్ చేసుకుందాం. దాంతో మీకు ఈ రిలేటివ్ స్పీడ్ని కన్సిడర్ చేసి చేయాల్సిన ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్ అవుతాయి. ఆ నెక్స్ట్ 1 or 2 పార్ట్స్లో కొన్ని మిక్స్డ్ ప్రాబ్లమ్స్, షార్ట్ కట్ ఫార్ములాస్ కొన్ని డిస్కస్ చేసుకొని వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుంటే టైం అండ్ డిస్టెన్స్ కాన్సెప్ట్ అనేది మనకి టాపిక్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మ్యాక్సిమం 3 పార్ట్స్ వస్తాయి, ఇంకంతే 3
ఆర్ వస్తే 4th పార్ట్ కూడా ఇంకొకటి రావచ్చు. కానీ 3 పార్ట్స్లో అయితే మనకి టైం అండ్ డిస్టెన్స్ కంప్లీట్ అయిపోతుందండి. సో ఈరోజు డిస్కస్ చేసిన ఈ పార్ట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ని నేను క్లారిఫై చేస్తాను. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.